నమస్కారం అండి. నా పేరు సిద్ధయ్య. నాకు రంగయ్య అనే ఒక మిత్రుడు ఉన్నాడు. వాడు సంతోషంగా జాబ్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, బాబా నేను 30 రోజులు కష్టపడి పని చేసి నాకు జీతం ఇచ్చిన మరుసటి రోజే ఆ 30 రోజుల కష్టార్జితం అంతా ఈఎంఐలకు వాటికి వీటికి ఖర్చు అవుతుంది మామ. తిరిగి నేనే 1 నెల జీతం బాగా ఉంటున్నా మామ. నాకైతే చాలా బాగుంది మామ. వీటి నుంచి ఎలా బయటపడాలో ఏమో అర్థం కావట్లేదు మామ అని నాతో అంటూ బాధపడుతున్నాడు. నేనేమో వాడిని చూసి రోజు వీనికేంలే, వీడు జాబ్ చేస్తున్నాడు, వీడి లైఫ్ సెటిల్ అయిందని నేను అనుకుంటున్నాను. కానీ వాడి మనసులో ఇంత బాధపడుతున్నాడు. ఎవరికన్నా చెప్పాలంటే నా బాధలు ఇంకొకరికి బరువు కావద్దని బాధపడుతున్నాను. వాడిని చూసి నాకు ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కాలేదు. మా ఫ్రెండ్ లాగానే మీరు కూడా చాలామంది ఇలాగే ఇబ్బందులు పడుతున్నారనుకుంటున్నాను.